నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. కొడంగల్లో కంది రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ధర్నా, కొనుగోలు చేసిన పంటకు డబ్బు చెల్లించాలని డిమాండ్. తూర్పు గోదావరి జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ బార్బర్ దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా BMS నాయకుల నిరసన, కార్మిక వ్యతిరేక విధానాలు నిలిపివేయాలని డిమాండ్. జగిత్యాల MRO కార్యాలయం ఎదుట MRPS ధర్నా, సీఎం కేసీఆర్ మండిపడ్డ పార్టీ జాతీయ నాయకులు బండపల్లి రాజన్న. ఇక డీటెయిల్స్కి వెళ్తే, సీఎం కేసీఆర్ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడని, టీఆర్ఎస్ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అని, తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకువచ్చి ప్రతి చెరువు కుంట నింపుతున్నామని, దుబ్బాకలో ఎన్నికలు రాగానే కొంతమంది నాయకులు దుబ్బాక చుట్టూ తిరుగుతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా నార్సింగ్, చేగుంట మండలాల్లో సుమారు 10 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 56,900 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, బీడీ కార్మికులకు భారతదేశంలోని మొదటిసారి తెలంగాణలో పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, నిరుపేదలను ఎన్నో పథకాలతో ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. బెంగతిల్తున్నారు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ అందరి దయతో మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటారు. కానీ నేను పద్మ గారు ఒక దిక్కుంటారు, నేను ఒక దిక్కుంటాం. తప్పకుండా మీకు అన్ని రకాలుగా అండదండలు అందించి నార్సింగ్ మండలాన్ని అన్ని రకాలుగా ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మన కొత్త మండలం అయింది. మండల ఆఫీస్ కట్టుకోవాలి, MRO ఆఫీస్ కట్టుకోవాలి, ఆసుపత్రి రావాలి, మండలానికి పోలీస్ స్టేషన్ కావాలి. మండలం మంచిగా కుదురుకోవాలి. కొత్త మండలం కష్టపడి తెచ్చుకున్నాం, పోరాడి తెచ్చుకున్నాం. రామలింగన్న తెచ్చిపెట్టింది మనకు. దాన్ని మంచిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది, కీర్తిశేషులు రామలింగారెడ్డి గారు. ఇవాళ ఈ మండలం జరిగింది, కానీ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కూడా చేయాలని కోరుతా ఉన్నారు. ముఖ్యంగా వల్లభాపూర్ను మరి కాస్లాపూర్ను, ఈ రెండింటినీ కూడా మన నార్సింగ్ మండలంలో కలపాలి. టెక్నికల్ గా ఉన్నాయి కానీ ఓట్లు కానీ పనులు కానీ అవి వేరే మండలం కింద వచ్చి ప్రజలకు కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. అయితే ఈ 2 మండలాలను కూడా ఇలా కలపాలని చెప్పి ఏదైతే మీరు కోరుతున్నారో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి 100కు 100% ఈ 2 గ్రామాలను కూడా నార్సింగ్ మండలంలో కలుపుకున్నాం. ఇది వాళ్ళు వేరే ఊరు దాటి రావాల్సి వస్తున్నది, వేరే మండలం దాటి రావాల్సి వస్తున్నది. అందువల్ల ఈ 2 ఊర్లను కూడా తప్పకుండా దీంట్లో తీసుకొస్తాం. మన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కూడా. ఇక వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కంది రైతులకు మద్దతుగా 73 లక్షల అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జనవరి నెలలో మార్క్ఫెడ్ సంస్థ DCMS ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. నేటికి 126 మంది రైతులకు అమ్ముకున్న పంటకు డబ్బులు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొడంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
కొడంగల్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అనుచరుడైన కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మరో ఇద్దరితో కుమ్మక్కై నకిలీ డాక్యుమెంట్స్లతో 73 లక్షల అక్రమానికి పాల్పడ్డారని, అందువల్లే 126 మంది రైతులకు నేటికి డబ్బులు అందలేదని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. అరెస్ట్ చేయాలి కందుల రైతులను. రైతులను ఈ విధంగా మోసాలు చేస్తున్నారు. మీడియా మిత్రులకు ఇంకా మొత్తం రైతులను ఈ విధంగా మోసం చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పాలి? ఆఫీస్ నుండి తిరుగుతున్నారు. 29,000 వరకు అమౌంట్ రావట్లేదు. దీని మీద చర్య తీసుకోవాలి. రైతులకు ఖచ్చితంగా ఉన్న రైతులకేమో ఈ విధంగా అన్యాయం జరుగుతున్నది. నరసింహ, వికారాబాద్ జిల్లాలో మార్కుపేట అండ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 4 వ్యక్తిగత సౌందర్యానికి తన నైపుణ్యాన్ని శక్తిని వడ్డేవారు బార్బర్ అని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఘనంగా అంతర్జాతీయ బార్బర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న బార్బర్లను సాల్వా పూలమాలతో సన్మానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో బార్బర్ కష్టాలు తెలుసుకుని నేరుగా చూసి చలించిపోయి బార్బర్ షాపు ఉన్న ప్రతి వ్యక్తికి సంవత్సరానికి 10,000 రూపాయలు ప్రకటించారని అన్నారు. బార్బర్ షాప్కు 150 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టకుండా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు బార్బర్కు కనీస సౌకర్యాలు కల్పించకుండా అవమానించి బార్బర్పై రౌడీ చేశారని గుర్తు చేశారు. జగనన్న పాలనలో బార్బర్ కష్టం కలగకుండా వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేస్తూ హాయిగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. వృత్తిదారుల్ని చాలా గౌరవించే కార్యక్రమం తీసుకుని మాకు ఈ రోజున ఏదంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గడప చేద్దామంటే కార్యక్రమం చేశారు. అంతగా అడుగు ముందుకేసి మరి జగన్ గారు మనిషికి ఈరోజు ప్రపంచ క్షురకుల దినోత్సవం అంటే బార్బర్స్ డే. ఈ సందర్భంగా ఎవరైతే క్షౌర వృత్తిని ఎంచుకొని క్షౌర వృత్తిలో అంటే ఎవరైతే వారందరికీ కూడా ప్రపంచ బార్బర్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు. చాలా ఆనందం ఏంటంటే బలహీన వర్గాల్లో జనించినటువంటి వారందరూ కూడా ఈ సమాజ సౌందర్యం కోసం పాటుపడ్డారు. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సౌందర్యము, వ్యక్తిగత సౌందర్యానికి వారు అనేక రకాలుగా వారి నైపుణ్యాన్ని ప్రదర్శించి వ్యక్తి తన జుట్టుని ఏ విధంగా ఉంటే అందంగా ఉంటుందో, తనకు జుట్టు ఏ విధంగా ఉంటే అందంగా ఉంటుందో, లేకపోతే కళ్యాణ సమయాల్లో వాయిద్యాలని శ్రావ్యంగా వినిపించడంలో ఎంత గొప్ప ఆనందాన్ని అనుభూతిని ప్రజలు పొందుతారు. అటువంటి ఒక గొప్ప వృత్తిని ఎంచుకుని ఆ వృత్తినే నమ్ముకుని వృత్తి ద్వారా ఈ సమాజానికి సేవ చేసేటువంటి గొప్ప సేవకులే ఈ క్షురకులు అనేటువంటి సందర్భంగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి వీరిని ఒక ప్రత్యేక దృష్టితో అంటే వారి అనుబంధం
ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఎదురైనటువంటి క్షురకులు చెప్పినటువంటి మాట, అయ్యా మాకు గత ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు, మోసగించారు, ఏదైనా మాటలు చెప్పి మా చేత ఓట్లు వేయించుకున్నారు తప్ప మమ్మల్ని చూడలేదు అనేటువంటి మాట. అందుకే ఎవరికైతే బార్బర్ షాప్ ఉందో వారికి సంవత్సరానికి 10,000 ఇచ్చేటువంటి, అంటే ఒక నేస్తంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి. 10,000 రూపాయలు ఎవరికైతే బార్బర్ షాప్ ఉందో వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దానితో పాటుగా బలహీన వర్గాల్లో వీరి కుటుంబాల్లో చేయూత ద్వారా 15,000, అలాగే ఎవరైనా అమ్మలు డ్వాక్రా సంఘాల్లో ఉంటే ఆసరా ద్వారా వారు 2011-4-2019కి ఎంతైతే అప్పు ఉందో అంత అప్పుని కూడా తీర్చేటువంటి విధంగా వీరి పిల్లల్లో బలవంతులుగా ఉండాలని వారి ఇళ్లలో చిన్ననాటి నుంచి కూడా సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆహార సంరక్షణతో వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఒక బలహీన వర్గాలలో జనించిన వారికి బలవంతులుగా తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వం. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద BMS ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని అన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు జీవనోపాధి కల్పించాలని, అక్రమ లేఅవుట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BMS నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు దేశవ్యాప్తంగా మరి కేంద్ర భారతీయ మజ్దూర్ సంఘ్ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో మరియు మండల కేంద్రాల్లో, RDO కేంద్రాల్లో ఈ యొక్క ధర్నా కార్యక్రమం అయితే కార్మికులకు జీవన భృతి కల్పించాలని కోరుతూ మరి దేశవ్యాప్తంగా ఈ యొక్క పిలుపు మేరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దేశంలో కోవిడ్ విజృంభణ జరుగుతున్న తరుణంలో కూడా మరి అనేక లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పరిశ్రమలు మరి కార్మికులను పట్టించుకోవడం లేదు. అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి యొక్క కార్మికులు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, లేదా ఈ యొక్క కన్స్ట్రక్షన్ కార్మికులు ఉన్నారో, లేదా టైలర్ కార్మికులు ఉన్నారో, అలాగే విశ్వకర్మ కార్మికులు ఉన్నారో, మరి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వము జీవన భృతి ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ కోరుతుంది. మరి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుతున్న ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జీవన భృతి కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం జీవన భృతి ఇవ్వాలి. లేనిచో దీని పెద్ద ఎత్తున కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో దళిత, గిరిజనులకు, పేదలకు 3 ఎకరాల సాగు భూమి ఇస్తామని హామీ ఇచ్చి నేడు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో దళిత, గిరిజనుల భూమిని ఆక్రమించుకుంటున్నారని MRPS జాతీయ నాయకులు బండపల్లి రాజన్న అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నీటి మాటలేనా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగిత్యాల MRO కార్యాలయం ఎదుట MRPS జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజనుల భూముల్లో డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలు, నర్సరీలు, రైతు వేదికలు, హరితహారం కార్యక్రమాలు చేపడుతున్నారని, దళితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ప్రేమ ఉందో ఇక్కడే తెలుస్తుందని విమర్శించారు. విచ్చేసినటువంటి జిల్లా కన్వీనర్ గంగారాం గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ అభివందనలు తెలియజేస్తూ, వాస్తవానికి కేసీఆర్ SC, ST, BC, మైనారిటీ, అగ్రకుల పేదలను అణగదొక్కుతున్నాడు అనడానికి నిదర్శనం మనము ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి, తర్వాత 3 ఎకరాల భూమి, నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి మరి మోసం చేసుకున్నటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. 3 ఎకరాల భూమి ఏ గ్రామంలో కూడా ఇప్పటి వరకు పంపిణీ జరగలేదు. మరి 3 ఎకరాల భూమి జరగడమే కాకుండా ప్రభుత్వ భూములు ఆల్రెడీ పట్టాలు ఇచ్చినటువంటి దళిత భూములను కూడా లాక్కున్నటువంటి చరిత్ర ఈ కేసీఆర్ గారికి ఉంది. ఇప్పుడు అనేక విధాల ప్రభుత్వ భూములను లాక్కుంటున్నాడు.
మరి డబుల్ బెడ్రూమ్ కూడా ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇచ్చిన కొద్దిమందికి మరి వాస్తవానికి 1% కూడా డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు. నిజంగా డబుల్ బెడ్రూము ఆయన ఇవ్వాలి, 3 ఎకరాల భూమి పంపిణీ జరగాలని ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకుంటే ఇప్పటికైనా నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. మరి ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ అవసరాలు ఉన్నాయి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఇలా భూమి లేని నిరుపేదలు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు కూడా నిరుపేదలు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా భూమి పంపిణీ చేయవలసిన బాధ్యత ఆయనకు ఉన్నది. 3 ఎకరాల భూమి ఇస్తాని ఇప్పటి వరకు ఎక్కడ 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. మేమంటున్నాము, ఈరోజు ఎంఆర్పేట మహాజన సోషలిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ప్రతి వ్యక్తికి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు, ఆ మాట నిలబెట్టుకో. నువ్వు 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నావు, ఆ మాట నిలబెట్టుకో. మరి ఇచ్చిన మాట ఇంతకు ముందే నువ్వు మోసం చేశావు. దళితుల్ని తొలి ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణ వస్తే నేను కుక్క కాపలా కాస్తా అని చెప్పావు. అదే మోసం చేశావు. అయినా ప్రజలు నమ్మి నీకు ఓటేసి నేను గెలిపించారు, నమ్మారు. మరి నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తాని అది మోసం చేస్తూ ఉన్నావు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి అది మోసం చేస్తూ ఉన్నావు. మేము అంటున్నాం, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని అనుకుంటే డబుల్ బెడ్రూమ్కి అయ్యే ఖర్చు సొంత గ్రామంలో వాళ్ళకున్నటువంటి భూమిలో కట్టుకోవడానికి వాళ్ళ అకౌంట్కి 10 లక్షలు వేయి. నువ్వు ఇస్తున్నావు కదా 10 లక్షలు, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు కదా. నువ్వు 3 ఎకరాల భూమికి అన్నావు, 3 ఎకరాల భూమి లేదని చెప్తా ఉన్నావు, పూటకు మాటలు చెప్తా ఉన్నావు. 3 ఎకరాల భూమి లేదని అంటున్నావు. నువ్వు 3 ఎకరాల భూమి కొనుక్కోవడానికి ఎకరైనా 10 లక్షలు నువ్వు ఇవ్వు. ఇస్తే బరోబరి వాళ్ళు భూమి కొనుక్కోవడానికి సిద్ధంగా అవుతారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ భూమి, బీసీలు, మైనార్టీలు, పేదలు చాలామంది భూమి లేని నిరుపేదలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ 100కి 85% ఓటు బ్యాంకు ఉన్న అనగానే రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో కార్మికులు ఆందోళనకు దిగారు. లాక్డౌన్ కారణంగా గత 53 రోజులుగా విధుల నుండి తొలగించిన కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు. కార్మికుల సమస్యలపై యాజమాన్యం పట్టించుకోవడం లేదని సమ్మె చేపట్టారు. కంపెనీ యాజమాన్యం స్పందించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. యజమాన్యం మొండి వైఖరి, యజమాన్యం మొండి వైఖరి, యజమాన్యం మొండి వైఖరి. కరీంనగర్ జిల్లా రేకుర్తి మున్సిపాలిటీ 18వ డివిజన్ ప్రజల పాలిట కార్పొరేటర్, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి తోడు భారీ వర్షాలు శాపంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి వర్షాల కారణంగా స్థానికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ పొంగి రోడ్లపై ప్రవహిస్తుంది. దీనికి తోడు వర్షపు నీరు చేరి అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అయినా అధికారులు స్పందించడం లేదని, మున్సిపాలిటీ అభివృద్ధిని గాలికి వదిలేశారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వర్షానికే ఇలా అవుతుంది. 4 రోజులు కురిస్తే ఇంకా ఎలా ఉంటుంది? మేము ఇంట్లో ఎట్లా ఉండగలము? కొంచెం చూడండి. మట్టి పోయించండి. మా ఇంటికి ఒకటే ఉన్నది, ఎట్లా పోయించాము అని అంటున్నారు. కానీ మేము ఇంటి పన్ను కడుతున్నాము కదా అండి, ఒక ఇల్లు ఉన్నా కానీ. మాది రేకుర్తి పాతవాడ కింద వస్తుంది సార్. కొత్తగా ఒక 10-12 ఇళ్ళు కొత్త కాలనీ ఏర్పడేది సార్.
కొంచెం వర్షం పడ్డా కానీ మొత్తం ఇళ్ళ చుట్టూ నీళ్ళు వస్తున్నాయి. కార్పొరేటర్ ఎవరికి చెప్పినా మా విన్నపాన్ని ఎవరు ఆలకిస్తలేరు. సో మీరు చూస్తున్నారు కదా సార్ ప్రాబ్లం, వాటర్ ఎంత వస్తుందో. ఈ రోడ్ కూడా మేమే సార్ 1,60,000 పెట్టి మేమే రోడ్ నిర్మాణం చేసుకున్నాం. మమ్మల్ని ఎవరు ఏ పొలిటికల్ లీడర్ కానీ ఇటువైపు వచ్చి కన్నెత్తి కూడా చూస్తలేడు. ఒకసారి కార్పొరేటర్ వచ్చాడు కానీ కొంచెం లెవెల్ చేసిపోయాడు, కొంచెం జేసీబీతో లెవెల్ చేసిపోయాడు. తర్వాత ఇదంతా డ్రైనేజ్ కట్టిపిస్తుంది అని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు వెళ్ళలేదు. మళ్ళీ మన మినిస్టర్ గారు ఏం చెప్తుందంటే 95% మనకు కరీంనగర్లో వాటర్ వస్తుందని చెప్పిండు. కానీ మాకు పైప్ లైన్ వేసినా ఇంతవరకు మాకు డ్రింకింగ్ వాటర్ వస్తలేదు సార్. చాలా వాటర్తో చాలా ప్రాబ్లం. ఇదంతా ఫ్లోరైడ్ వాటర్ ఉంది ఇక్కడ, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేము. సో మాది వర్క్షాప్ దగ్గర చాలా నియర్గానే ఉంటుంది కానీ అయినా కానీ చాలా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. వాడలో ట్రింటీ హాస్టల్ పక్కకు వాడ, దీనికి సమస్యలు అనేటివి బాగా ఉన్నాయి. మోర్లు లేవు, ప్లస్ కాలువలు లేవు, రోడ్డు లేవు. మేమే అందరం ఇంటిగా ఫండ్ ఏర్పాటు చేసుకొని 1,60,000 వరకు ఖర్చు పెట్టుకొని రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఏ చిన్న వాన కొట్టినా కూడా రోడ్డు పైకి వాటర్ వస్తున్నాయి. దీని మీద వీళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా ఎవరు ఏం చర్యలు తీసుకోవడం లేదు. ఒకసారి వచ్చి కార్పొరేటర్ గారు మురికి కాలువలను అవి కట్టిస్తామని హామీ ఇచ్చిండు. ఇంతవరకు ఎలాంటిది లేదు, వాటర్ సౌకర్యం లేదు. పైప్ లైన్ వేసారు, మళ్ళీ కనెక్షన్లు ఇస్తామన్నారు కానీ ఇదివరకు ఏమి ఇవ్వలేదు. ఏ చిన్న వర్షం కొట్టినా కానీ ఇళ్ళ చుట్టూ నీరు చేరి దారి లేకుండా అవుతుంది. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పందులు ప్లస్ బర్రెలు చనిపోతున్నాయి. వాటి వలన కూడా చిన్న చిన్న పిల్లలకు అనారోగ్యం ఏర్పడుతుంది. కావున దయచేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని సాల్వ్ చేయగలరని మా యొక్క ప్రార్థన. ఇక జనగామ జిల్లా దేవురుప్పల మండలంలో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరవీరులను స్మరించుకుంటూ 74వ వార్షిక ఉత్సవాల సందర్భంగా సిపిఐ మండలం సమితి ఆధ్వర్యంలో షేక్ బందగి స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి, తక్కలపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల విగ్రహాలను ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను, తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను వర్ధిల్లాలి. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ఇప్పుడు కొత్తగా నూతన సిపిఐ పార్టీలో చేరిన జయపాల్ రెడ్డి గారు కొంచెం ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి శాఖలైలమ్మ విగ్రహం పెట్టిల్లా, లేకపోతే దొడ్డి కొమరయ్య విగ్రహం పెట్టిల్లా, షేక్ బందగి విగ్రహం పెట్టిల్లా, ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి యోధుల విగ్రహాలు ఒక్కటి కూడా ట్యాంక్ బండి మీద లేవు. కేవలం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మరి ఈరోజు మీరు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కూడా మీరు గమనించాలని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇంకా ఈ చరిత్రకు సంబంధించి కానీ ఇక్కడ జరిగినటువంటి పోరాటానికి సంబంధించి కానీ మరి ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి. సెప్టెంబర్ 17వ తారీఖును అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలి. ఎందుకంటే ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17వ తారీఖు నాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే రోజు రాలేదు. కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సెప్టెంబర్ 17ను మనం గుర్తించి అధికారికంగా నిర్వహించాలని చెప్పి మరి 6 సంవత్సరాలుగా మీరు నిర్వహించకుండా మరి నిజాం నవాబును పొగుడుతూ మరి ఈరోజు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా కూడా 17వ తారీఖును మీరు అధికారికంగా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు కమ్యూనిస్టులుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులుగా మేము భూ పంపిణీ కోసము ప్రజలకు అండగా, ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మరి ముందు వరుసలో ఉండి ఎర్ర జెండా ఆ రోజు జరిగినటువంటి పోరాట స్ఫూర్తితోని మరి ప్రజల పక్షాన నిలబడి మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా పోరాటాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు.
ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ఇటీవలే గుండెపోటుతో మరణించిన ఆవుల నరేష్ కుటుంబానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నేతృత్వంలో మల్లాపూర్ మండల నాయకులు 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నరేష్ పిల్లల చదువుకు పూర్తి బాధ్యత తీసుకుంటామని, ఆ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కటిపల్లి సరోజ, ఆదిరెడ్డి, జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ ఆకుతోట రాజేష్, లింగస్వామి, శరత్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీ నుండి 2 నేతలను బహిష్కరిస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేరు మీద ఉన్న లెటర్ ప్యాడ్ నుంచి ఒక లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో కార్యకర్తల్లో కొంత అయోమయం చోటు చేసుకుంది. బహిష్కృత నేతలు అయిన లఖావత్ గిరిబాబు, ఎల్లంకి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తమను పార్టీ నుంచి బహిష్కరించినట్లు వస్తున్న వార్తలపై జిల్లా మరియు రాష్ట్ర నాయకత్వాన్ని కలిశామని, అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ విషయంపై మాట్లాడదామని నాయకులు హామీ ఇచ్చారని అన్నారు. 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా వైరా నియోజకవర్గంలో గెలుపొందిన రాములు నాయక్ టీఆర్ఎస్ పార్టీలో చేరి పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్న తనను బహిష్కరించే అధికారం లేదని అన్నారు. పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి షోకాజ్ నోటీస్ ఇచ్చి వాటికి సమాధానాలు తెలుసుకొని తర్వాత మాత్రమే ఇలాంటి సస్పెన్షన్స్ ఇట్లాంటివి చేయాలి తప్ప పార్టీని నాశనం చేసే కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. అదే విషయాన్ని మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా పరిశీలించి గత నెల 28వ తారీఖున సడన్గా ఎటువంటి షోకాజ్ నోటీసులు లేకుండా వ్యక్తిగత స్వార్థంతో వ్యక్తిగతంగా ఏవో విషయాల్ని అకారణంగా దృష్టిలో పెట్టుకొని జులూరుపాడు మండలంలో సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తూ ఇప్పటి వరకు ఎటువంటి మచ్చలేనటువంటి ఎల్లంకి సత్యనారాయణ గారిని, వారితో పాటు వైరా నియోజకవర్గంలో ప్రస్తుతం నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నటువంటి లావడియా రాములు గారి గెలుపు కోసం వైరా నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఆయన గెలుపుకి ప్రధాన కారణంగా నిలిచినటువంటి నన్ను అకారణంగా సస్పెండ్ చేస్తున్నానని చెప్పి పార్టీ దృష్టిలో లేకుండా వాట్సాప్లో తన లెటర్ హెడ్ మీద సంతకం పెట్టి సస్పెండ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అది మరుసటి రోజు పత్రికల్లో రావడం కూడా జరిగింది. ఈ విషయమై 28 నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మా యొక్క విషయాల్ని మేము చెప్పడం, మేము పార్టీకి ఎటువంటి ద్రోహం చేయలేదనే విషయాన్ని మేము తెలియజేసుకోవడం జరిగింది. పార్టీ అంతర్గతంగా మేము తెలియజేసుకున్నాం. కానీ ప్రజల ముందు కూడా ప్రజలకు కూడా ఏం జరుగుతుందనే విషయం ప్రజలు కూడా తెలియపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను లఖావత్ గిరిబాబు, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండే. ఈ సదరు ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వారి కోసం నేను కష్టపడి పనిచేసి ఆయన ఎమ్మెల్యే కావడంలో ముఖ్య భాగస్వామిని అయినాను. ఆ విషయం ఆయనే మీడియా ముందు కావచ్చు,
ఇదే ఎల్లంకి గార్డెన్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. కొడంగల్లో కంది రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ధర్నా, కొనుగోలు చేసిన పంటకు డబ్బు చెల్లించాలని డిమాండ్. తూర్పు గోదావరి జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ బార్బర్ దినోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా బీఎంఎస్ నాయకుల నిరసన, కార్మిక వ్యతిరేక విధానాలు నిలిపివేయాలని డిమాండ్. జగిత్యాల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ధర్నా, సీఎం కేసీఆర్ మండిపడ్డ పార్టీ జాతీయ నాయకులు బండపల్లి రాజన్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.